నా చెల్లి. లక్ష్మి ఏంటా శబ్దం? ప్రశాంతంగా పడుకోలేవరా? ఏంటా శబ్దం? మర్చిపోయారా ఈరోజు తేజు పుట్టినరోజు. వాడే లేనప్పుడు పుట్టినరోజు ఏంటి? పోయి పడుకోండి. అర్ధరాత్రి పూట. ఎవరా ఆంటీ ఆయన అలా అరుస్తున్నారు? ఈ అమ్మాయి ఎవరు? పెద్దనానా నా ఫ్రెండ్. సమ్మర్ హాలిడేస్ కదా, సో ఇంటికి వచ్చింది. ఆ, సర్లే పోయి పడుకోండి. ఏ ఆగాగు, అదేంటి నన్ను నీ ఫ్రెండ్ అని చెప్పావు? తేజ్ ఫ్రెండ్ అని చెప్తే ఇంకేమైనా ఉందా? ఏ లాస్ట్ ఇయర్ అక్క పెళ్లి జరుగుతున్నప్పుడు అప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చాడు. ఇది తేజ్ ఫ్లాష్ బ్యాక్. ఐషు వస్తున్నా మమ్మీ. వీడికి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? వైజాగ్ కి కోచ్ రావడానికి ఇంకా 4 days పడుతుంది. ఈలోపు వీడితో బయటికి వెళ్తే నన్ను ఫుల్గా ఆడేసుకుంటాడు. ఈ 4 days ఇక్కడ ఉంటేనే నాకు సేఫ్. ఎలాగైనా ఇక్కడే ఉండాలి. ఎందుకంటే నీకు ఒంట్లో బాగాలేదని చెప్పి పిలిపించి. చిన్నరుమై, లేకపోతే నువ్వు వస్తావా? తిను. హ్యాపీ బర్త్డే నాన్న. హే రామ్మా రా, ఇలా పట్టుకో. అమ్మా అదో వేస్ట్ అమ్మా. 5 minutes వస్తున్నా. కాలు నొప్పిగా ఉంది, 2 days తర్వాత వెళ్దాం. ఏయ్, ఏంటి సెట్టింగా? అంత లేదు, 2 minutes లో వచ్చేస్తాను, బయలుదేరదాం. ఏంటి బయలుదేరుతున్నావా? అమ్మా పెద్దనాన్ని చూస్తే ప్రాబ్లం అవుద్దమ్మా. అంటే నాకు నిజంగా ఒంట్లో బాగాలేకపోయినా వెళ్ళిపోతావా? అచ్చి, ఇలా ఎన్ని రోజులు దూరంగా ఉంటావురా? మీ మీద ప్రేమ ఉంటే ఉంటాడా ఆంటీ? ఏయ్, ఏంటి ఫిట్టింగా? ఏంట్రా పడవ? ఏయ్, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్. ఆపరా రేయ్, పక్కింటోళ్ళు లైట్ వేసాడ్రా. ఎవడైనా చూసాడంటే ప్రాబ్లం అవుద్ది. బాబాయ్ వెళ్ళిపోతున్నా నేను. ఏ మార్నింగ్ వెళ్దాం కానీ నోరు మూసులు పడుకో. వెళ్ళండి, అందరూ వెళ్ళి పడుకోండి. ఓయ్, తొందరగా రెడీ అవ్వు, బయలుదేరాలి. పెద్దనాన్న లేచే లోపు మనం వెళ్ళిపోవాలి. బాత్రూమ్ ఇక్కడ లేదు, పైన రూమ్ లో ఉంది, వెళ్ళు. ఎలాగైనా ఇక్కడే ఉండేటట్టు ప్లాన్ చేయాలి. ఎలా? ఎస్, కార్ కి కొట్టేస్తే ఎలా వెళ్తావురా? అందరూ వచ్చేస్తున్నారు. నువ్వు వస్తానంటావు కానీ రావు. పెద్దనాన్న, పెద్దనాన్న. That's not my problem. అయితే వైజాగ్ ప్రోగ్రామ్ కట్టు. No. బీరువాల నా పర్సు ఉంది, తీసురా. హలో వీరాచారి, మా గది తలుపులేస్తే గొళ్ళెం పడిపోతుంది. ఒకసారి వచ్చి సరిచే. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు, సరేనా? ఏంటమ్మా నువ్విక్కడున్నావేంటి? ఓ, తేజ తీసుకెళ్ళిపోతాడని భయంతో దాక్కున్నావా? నేను వాడిని ఒప్పిస్తానులే. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏయ్, ఏంటి బీరువాతో మాట్లాడుతున్నావా? ఏం లేదు, కనపడ్డం లేదు. మీరు వెళ్ళండి, నేను వెతికి తెస్తాను. సరే, నేను కింద వెయిట్ చేస్తా. రైట్. ఎంత ప్రేమిస్తే మాత్రం ఇలా చేస్తావా? నోర్మోయ్, అన్ని పెళ్ళైన తర్వాతే. ఓకే అమ్మా. వాట్స్ హ్యాపెనింగ్? అన్ని పెళ్ళైన తర్వాతేనమ్మా. రా. అక్కర్లేదు. పెదనాన్న, వేడిగా ఉంది. తను నీ ఫ్రెండ్ కదా? ఏంటి గోడెక్కుతోంది? చూస్తాను పెదనాన్న.
నందిని ఆ? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏయ్ తొందరగా రా. రే పెదనాన్న చూసాడు రా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత పంపిస్తా. ఓకే ఓకే, అమ్మో టెంపుల్ దగ్గర పంపించేయి. సరే సరే. ఏం లేదు పెదనాన్న, మిమ్మల్ని చూసి భయపడుతోంది. నన్ను చూసా ఏంటమ్మా? ఏమండి విశ్వనాథం గారు? వస్తున్నా. కార్ ఇది ఇక్కడే పెట్టానే. అరే అక్కడుందేంటి? ఎరా, ఆ రోజు మీ పెద్ద నీ నూళ్ళో నుంచి తరిమేశాడని తెలిసి ఇన్ని రోజులు మేము మూసు కూర్చున్నాం. ఎంచక్క నువ్వు ఇక్కడికి వచ్చి నీ ఇష్టానికి తిరిగేస్తున్నావు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందిరా ఈ కథ? అదేం లేదు అజయ్. రాయ్, ఎలా ఉండరా వీడి పెద్దనాన్ని? అజయ్ నేను వెళ్ళిపోతున్నా అజయ్. మళ్ళీ రాను. నువ్వేం చెప్పినా చేస్తాను. పెద్దనాన్ని మాత్రం పిలవద్దు ప్లీజ్. ఏంట్రా చేసేది? నందిని నువ్వు వెళ్ళిపో. తేజ్! ఏయ్! ఏయ్! అమ్మాయిని ముట్టుకోవద్దు బా. అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు బావా. ప్లీజ్ బావా, అమ్మాయిని వదిలేమని చెప్పా. నీ ఎమోషన్ చూస్తేనే తెలుస్తుందిరా అమ్మాయికి నీకు ఎంత సంబంధం ఉందో. ఇలాగే కదరా చిన్నప్పటి నుంచి నీ చెల్లిని ప్రేమించాను. దాన్ని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే నాకేనా ఉంటుందిరా? ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను. అమ్మాయిని వదిలేమని చెప్పా. పట్టండ్రా దాన్ని. రేయ్! ఆ రోజు నీ మాటని గౌరవించి వాణ్ణి ప్రాణాలతో వదిలేస్తాం. కానీ ఈ రోజు వాడు నీ మాటకు విలువ లేకుండా నీ ఇంటికొచ్చి వెళ్ళడమే కాక నా కొడుకును కొట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇందులో పెద్దనాన్న తప్పేం లేదు. నేను ఈ ఇంటికి వచ్చిన విషయం ఆయనకు తెలీదు. దయచేసి ఆయన ఏమనకండి. పాపరా, ఎందుకే నేను బతుకుండగానే ఎన్నిసార్లు తలకొని పెడుతున్నాడు. అయినా నేను నీకు చెప్తున్నానేంటి? మీరందరూ కలిసే నన్ను మోసం చేశారు కదా. అయ్యా, తప్పు నాదే. నన్ను ఎవరు కాళ్ళ మీద పడమంటారో చెప్పండి. నువ్వు ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు పెదనాన్న. ఆగవే, దరిద్ర మోహందానా, మళ్ళీ ఎందుకు వచ్చావే? అసలు ఈ గొడవలకి మీరిద్దరే కారణం. నిన్ను రే, నన్నేమైనా అనండి నాన్న, అన్నేనేమనకండి. శ్వేత, సారీ అన్నయ్య, నన్ను ఆపొద్దు. పెద్దనాన్న, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా? నేను ఆదిత్యను కథన్ని ప్రేమించాను. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నా కోసం వెయిట్ చేస్తున్న ఆదిత్యతో కలిసి నేను వెళ్ళిపోయాను. త్వరగా వెళ్ళండి, తొందరగా వెళ్ళండి ప్లీజ్. ఏయ్ మీ అన్నయ్య. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని లేపుకెళ్ళిపోతా. అన్నయ్య, నేనే తనని రమ్మన్నాను అన్నయ్య. మాట్లాడకో, అంత దిగిపోయావు నువ్వు. తనని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానన్నయ్య. అది ముందే చెప్పాలి. చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఇలా చేసేస్తావా? ఒక్కసారి మీ అమ్మ, మీ నాన్న, పెద్దమ్మ గురించి ఆలోచించావా? చచ్చిపోతారే. చిన్నప్పటి నుంచి నేను పిచ్చిగా ప్రేమించిన అజయ్ గారికి ఏ సమాధానం చెప్పాలి? అంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు నువ్వు. శ్వేత, మనం వెళ్ళిపోదాం రా. ఏంట్రా వెళ్ళిపోయింది? వెళ్ళిపోతా అంటావు. ఇష్టం సార్. ఇష్టమైతే ఇంట్లో ఒప్పించాలి. వెళ్ళిపోతా. ఏంట్రా పూజ ఇది? నువ్వేనా ఇవన్నీ చేస్తుంది? బాబాయ్ వాళ్ళు తెలిస్తే ఏమైపోతారు? ఏమైందిరా? ఏమైందమ్మా? నేను ప్రెగ్నెంట్ అన్నయ్య. లేమ్మా. గాడ్ బ్లెస్ యు తల్లి. తప్పు చేసింది నేను, కానీ చెల్లి పరువు కాపాడడం కోసం వాడు మన ఫ్యామిలీ దృష్టిలో చచ్చిపోయాడు పెదనాన్న. ఈ రోజు ఇక్కడ ఇంత జరిగాక కూడా తప్పు
నాదని చెప్పడు పెద్ద నాన్న. అది నా అన్నయ్య అంటే. ఎందుకు నాన్న నాకు ఇవన్నీ చెప్పలేదు? పెద్దమ్మా ఏంటండి ఇది? ఏమండి? ఏమండి? సారీ నాన్న సారీ. ఏంటి పెద్దనాన్న మీరు కూడా? అన్నయ్య నన్ను క్షమించన్నయ్యా. రేయ్ దుబ్బేంట్రా